ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ప్రభుత్వ అధికారిక వర్గాల్లో ఒక తీపి కబురు జోరుగా ప్రచారంలో ఉంది. 2026వ సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం రావడం విశేషం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం, డిఏ పెంపుదలపై వస్తున్న తాజా అప్డేట్స్ వారి ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయబోతున్నాయి. సాధారణంగా కేంద్రం డిఏ పెంచిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అదే బాటలో పయనిస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఇప్పటికే సుమారు 3 డిఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులు కొంత ఆందోళనలో ఉన్నారు. ఈ పాత బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయని వేలాది మంది ఉద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 2026 జనవరి నుండి అమల్లోకి రావాల్సిన డిఏ పెంపు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీనికి అదనంగా 2026 జూలైలో రావాల్సిన తదుపరి డిఏ కూడా త్వరలోనే లెక్కల్లోకి రాబోతుంది. అంటే వరుసగా పెరగాల్సిన ఈ డిఏ బకాయిల వల్ల ఉద్యోగుల నెలవారీ జీతాల్లో భారీ మార్పులు రావడం ఖాయం. కేంద్ర మంత్రివర్గం ఈ విషయంపై మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో అధికారికంగా ముద్ర వేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ప్రకారం అంటే దేశవ్యాప్తంగా పెరిగిన ధరల సూచిని విశ్లేషిస్తే ఈసారి ఉద్యోగులకు అందే ప్రయోజనం గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈసారి డిఏ అనేది ఏకంగా 60% మార్కును దాటిపోవడం ఒక చారిత్రాత్మక పరిణామం కానుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు 58% డిఏ పొందుతుండగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో 2% నుంచి 3% మేర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కొత్త డిఏ శాతం 60 నుండి 61%కి చేరుకోవచ్చు. ఈ పెంపు కేవలం సర్వీస్‌లో ఉన్నవారికే కాకుండా పెన్షనర్లకు ఇచ్చే డీర్నెస్ రిలీఫ్ పై కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల వారి చేతికి వచ్చే టేక్ హోమ్ సాలరీ నేరుగా పెరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో దీనిపై అధికారిక ప్రకటన చేస్తే జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించిన 3 నెలల బకాయిలు ఏప్రిల్ జీతంతో కలిపి ఒకేసారి అందుతాయి. దీనివల్ల ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. ఇది వారి అవసరాలకు లేదా పొదుపునకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పెంపు అనేది పూర్తిగా ఉద్యోగి యొక్క బేసిక్ పే పై ఆధారపడి ఉంటుంది. తక్కువ వేతనం ఉన్నవారికి ఈ వేళల్లో లబ్ధి చేకూరితే సీనియర్ అధికారులు మరియు లక్షల్లో బేసిక్ పే ఉన్నవారికి ఈ 2-3% పెంపు వల్ల జీతంలో చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. నేడు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఈ డిఏ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక పెద్ద ఊరటనిస్తుంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారి కొనుగోలు శక్తి కూడా గణనీయంగా పెరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.